ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఒక అద్భుతమైనటువంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాట ప్రభు ఈరోజు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది తన జీవితాల్లో అనుకుంటారు ఏమని తెలుసా, నేను చెప్పే స్థితిలో ఉండాలి అనేటువంటి ఒక తలంపు కలిగి ఉంటారు. చెప్పాలి అంటే గొప్ప స్థితిలో లేదా పెద్ద స్థితిలో ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ స్థితి వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డకు ప్రభువు ఇచ్చునుగాక. చెప్పే స్థితి అనేది చాలా జాగ్రత్తగా వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర నేర్చుకున్న విన్న గొప్ప అద్భుతమైన దేవుడిచ్చిన గొప్ప కృప అది. మీరు చెబుతున్నారు, నేను చెబితే వినాలి అంటున్నారంటే దేవుడు మిమ్మల్ని ఆ అద్భుతమైనటువంటి స్థితిలో పెట్టారు కాబట్టే, ఏదో మీరు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు, సత్యము తెలుసు కాబట్టి మీరు ఈ మాట చెబుతారు. చాలామంది కోరుకునేటువంటి మాట కూడా ఏంటంటే ఇదే, నేను చెబితే వినే స్థితిలో ఉండాలనేటువంటి ఒక తలంపు కలిగి ఉంటారు. సో దేవుడు ఈ గొప్ప కృప మీకు ఇచ్చునుగాక. రెండో మాట ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి బిడ్డ కూడా తన జీవితంలో అనుకుంటాడు ఒక అద్భుతమైన పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆశ కలిగి ఉంటాడండి. ప్రపంచ దేశ చరిత్రలో నాకు తెలిసి ఏ బిడ్డ కూడా అపరిశుద్ధమైన జీవితం జీవించాలని ఎవరు కూడా అనుకోరండి. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, వారు ఎంతగా మంచిగా లేదా పరిశుద్ధంగా ఉండాలని ఆశ కలిగినా లేదా కోరిక కలిగినా తలంపు కలిగినా అనేక మార్లు ఉండకుండా పడిపోతూ ఉంటారు, అపరిశుద్ధతలోకి జారుకుంటూ ఉంటారండి. కానీ వాళ్ళ హృదయంలో ఎప్పటికీ చెలరేగుతూ ఉంటుందండి. ఏంటి తెలుసా, ఒక పరిశుద్ధమైన జీవితము జీవించాలి, ఒక పరిశుద్ధమైన జీవితము నేను జీవించాలి అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడు కూడా వారిని వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ వారు తప్పిదములైతే పాపము చేసిన వెంటనే వారిలో ఉన్నటువంటి ఆత్మ వారికి ప్రేరేపిస్తున్నది, నో 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 నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండదు, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది, ఇలా చూడకుండా ఉంటే బాగుంటుంది, ఇలా నేను ఆ భయంకరమైన పాపములో పడి నా మనసును నేను గాయపరుచుకొని లేదా మలినపరుచుకోకుండా ఉంటే చాలా బాగుంటుందని చాలా ఆలోచన కలిగి కూడా సతమతం అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు కోరుకునేది ఏం తెలుసా, ఒక పరిశుద్ధమైన జీవితము జీవించాలి అనేటువంటి ఒక ఆశ, ఒక కోరిక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి వాక్యం వీక్షిస్తున్నటువంటి నీతో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నీ హృదయములో ఉన్న పరిశుద్ధ జీవితము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మూడవది, కొన్ని అద్భుతమైన దీవెనలు పొందుకోవాలని ఆశ కలిగి ఉంటుంది చాలామందికి. దేవుని దగ్గర నుంచి మంచి మంచి దీవెనలను పొందుకోవాలి, మంచి మంచి ఆశీర్వాదాలను పొందుకోవాలనేటువంటి ఒక ఆశ, ఒక తలంపు, ఒక కోరిక ఉంటుందండి. కేవలము ఒక వ్యక్తి అద్భుతమైన మంచి దీవెన పొందుకున్నారంటే దేవుని వాక్యం చెబుతుంది అది పరలోక సంబంధమైన పరసంబంధమైన దీవెన ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవితము చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతుందండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడింటిని ఏ వ్యక్తి అయితే పొందుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని దేవుడు ఈ దినమున మెండైన దీవెనలతో ఆశీర్వదించబడునుగాక. మొట్టమొదటిది ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి నేను చెబితే మీరు వినాలి అనేటువంటి స్థితిని, ఆ గొప్పతనం కలిగి ఉండాలనేటువంటి ఆలోచన. రెండవది, దేవుని దగ్గర నుంచి గొప్ప దీవెనలను పొందుకోవాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ లేదా కోరిక. మూడవది, ఈ బ్రతుకు దినములల్లా ఈ జీవిత జన్మ కాలం అంతా కూడా ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి అనేటువంటి తలంపు కలిగినటువంటి వ్యక్తి. ఈ మూడింటిని బట్టి నీకు వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు 3 రకాలైన దీవెనలు ఇవ్వబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 ఒక వ్యక్తి జీవితంలోకి రావాలి అంటే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ దీవెనలు కుమ్మరించే విషయంలో దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఆ బిడ్డ పట్ల ఏమై ఉన్నదో ఈరోజు నేను మీతో పంచుకోవాలని ప్రభు పేరుతో ఆశ కలిగి ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అంటే దేవుని యొక్క వాక్యములో మనం వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. శిక్షాబలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు. ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా,
శిక్షాఫలము పొందుటగా మీరు సహించుచున్నారు అని రాయబడింది. ఏంటి ఈ మాటలోని అద్భుతమైన మాట అంటే, నిన్ను నన్ను కలగజేసేటువంటి దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని కొడతాడు. ఆ కొట్టినప్పుడు ఆ దేవుని చేతిలో నుంచి దెబ్బలు మనం తిన్నప్పుడు ఆ ఫలము ద్వారా మాత్రమే ఈ మూడిటిని మనం పొందుకుంటాం. చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా. దేవుడు ఒక వ్యక్తిని సరిచేసేటప్పుడు, దేవుని ఒక వ్యక్తిని ఒక చక్కటి మార్గంలో నడిపించేటప్పుడు ఆ దేవాది దేవుడే నిన్ను అనేకమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నేను పట్టుకొని చక్కటి మార్గంలో నడిపించాలని ఒక ఆశ కలిగినప్పుడు దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉంటాడండి. గమనించండి, ఈ శిక్షల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఆ శిక్ష నుండి నిన్ను తప్పించలేరు. మీ డైరీలా రాసుకోండి. నిన్ను దేవుడు దీవించాలి, ముందు చెప్పానుగా, దేవుని దగ్గర నుంచి గొప్ప దీవెన పొందుకోవాలి అనుకున్న వ్యక్తి, రెండో వ్యక్తి నేను చెబితే అనేకులు వినే ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను పెట్టాలనేటువంటి వ్యక్తి, మూడవది ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలనేటువంటి ఈ మూడు దీవెనలు ఒక వ్యక్తి జీవితంలో మెండారుగా ఆ బిడ్డ మీద కుమ్మరించబడి ఆ బిడ్డ ఈ దీవెనలు పొందుకోవాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక ఫలాన్ని ఆ బిడ్డ పొందుకోవాలి. ఏంటి ఆ ఫలము అంటే, శిక్షాఫలం పొందుటగా మీరు సహించుచున్నారు. కొన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని గద్దించినప్పుడు, కొన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని సరిచేసేదానికి అద్భుతమైన రీతిలో నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే, కొన్ని పరిస్థితులు, అతి భయంకరమైన పరిస్థితులు కూడా దేవుడిని నడిపించినప్పుడు నీ జీవితంలో ఆత్మ కేకలేస్తుంది, నా వల్ల కావడం లేదు, నేను సహించలేను, నేను తట్టుకోలేను, నా జీవితంలో ఏ పాపం చేశాను, ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు నా దెబ్బ, ఎందుకు నా కుటుంబంలో విరోధం, నా బిడ్డలు నన్ను ఈ విధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో, నువ్వు ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఆ భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తూ ఏమి చేయలేక అలా ఉండిపోతావండి. అప్పుడు నీ ఆత్మ వేదనతో కుమిలిపోతూ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, నిన్ను నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకమైన వేళకి తీసుకెళ్ళిపోతుందండి. ఆ పరిస్థితిలో నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఆత్మ, నీలో ఉన్నటువంటి ఆత్మ, అది దేవుడి పెట్టినటువంటి గొప్ప దీపము. ఆ ఆత్మ దేవునితో మొరపెడుతూ ఉంటుంది, ప్రభువా, తండ్రి, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నా వల్ల కావడంలే, సహించాలంటే కష్టంగా ఉంది అంటూ వేదనతో పలుకుతున్నటువంటి ఆ మాటలు ప్రియ దేవుని బిడ్డలారా, అది నువ్వు కలగాలి నీ జీవితంలో. ఎందుకు కలగాలి తెలుసా? నీ జీవితంలో ఏదో నువ్వు పొందుకోవాలి అంటే ఇది ఈ అనుభవం గుండా నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు అది పొందుకుంటావండి. ఆ వేదనను దేవుడు చూస్తూ ఏమంటున్నాడు తెలుసా? చూడండి, 7వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ 12:7, దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? దేవుని కుమారుల స్వరూపంలోనికి నిన్ను మార్చాలి అంటే తండ్రి కొట్టని కుమారులు ఎవరు అంటున్నాడు. తండ్రి చేత ప్రతి బిడ్డ కూడా, ఇప్పటి వరకు నన్ను అడిగితే ప్రపంచంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రతి బిడ్డ కూడా తన తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ బిడ్డను అనేక మార్లు పడిపోకుండా, తప్పిదప్పు మార్గంలో వెళ్లకుండా, రకరకాల వారి పరిస్థితులు వెళ్తున్నప్పుడు వారిని కొట్టే ఖచ్చితంగా ఉంటారు. తండ్రి చేత తల్లి చేత దెబ్బలు తినండి బిడ్డ ఏ వ్యక్తి కూడా ఉండరు. వాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడైతే వారిని సరిచేసేదానికి కొట్టడం మొదలు పెడతారో, గద్దించడం మొదలు పెడతారో, సరిచేయడం మొదలు పెడతారో వారిలో మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఆ బాధ్యత తల్లిదండ్రులుగా ఉంటుందండి. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా ఒక మంచి దీవెన పొందుకోవాలి అన్నా, ఒక పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి అన్నా, మూడోది ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెబుతూ నువ్వు వినాలి. ఒక అద్భుతమైనటువంటి దీవెన, నా దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకో, కొన్ని చెబుతున్నది నేర్చుకో అని నువ్వు చెప్పాలి అన్న కూడా మొదటగా నీవు దేవునిచ్చే నడిపించబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలండి. ఎప్పుడైతే దేవునిచే నడిపించబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావో, దేవుని దగ్గర గొప్ప పాటలు నేర్చుకుంటావో, దేవునితో నడిపించబడి దేవుడు నడిపించిన మార్గాలలో తినే ఆ తీపి దెబ్బలు, ఆ తీపి అనుభవాలు నువ్వు సహించడం నేర్చుకున్నప్పుడు, ఎందుకు సహిస్తున్నావు తెలుసా? నువ్వు ఎదిరించగలవు, కొట్లాడగలవు, ఏమైనా చేయగలవు. కానీ అణుచుకుని దేవుని వైపు చూసింటా చూడు, అది నీకు దేనికి గొప్ప దీవెనకి ఎందుకు తీసుకెళ్తాడు దేవుడు తెలుసా? ఆ అణుచుకున్నప్పుడు, ఆ తగ్గించుకున్నప్పుడు, ఆ దేవుని బట్టి నిన్ను నీవు కంట్రోల్ చేసుకున్నప్పుడు, ఆ నలగబడ్డ ఆ నలుపు దేవుడి వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని బిడ్డగా నీ జీవితంలోకి ఒక గొప్ప దీవెన దేవుడు కుమ్మరించాడండి.
ఊరికనే దేవుని బిడ్డ అనరు, బైబిల్ పట్టుకుంటానే దేవుని బిడ్డ అనరు. నువ్వు చెప్పింది బైబిల్ పట్టుకుని అందరూ వినాలంటే వినరు. నిన్ను బైబిల్ పట్టుకున్న వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధంగా మార్చబడడు. బైబిల్ పట్టుకున్న వ్యక్తితో అను నిత్యము సాతాను ఏం చేస్తుంది తెలుసా? పోరాటం చేస్తూనే ఉంటుంది. బైబిల్ పట్టుకొని పరిశుద్ధ జీవితం జీవించాలని ఆశ కలిగిన వ్యక్తి జీవితంలో ఆటుపోట్లు ఎదురైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు అనేక మార్లు గద్దిస్తూ ఉంటాడు. ఒక్కోసారి దేవుడు తండ్రి పిల్లలను శిక్షించినట్లుగా కొన్నిసార్లు దెబ్బలు పడుతూనే ఉంటాయి. తప్పిదము చేస్తున్నప్పుడు పడుతూనే ఉంటాయి. పాపం చేస్తున్నప్పుడు పడుతూనే ఉంటాయి. దేవునికి విరోధంగా జీవిస్తుంటే పడుతూనే ఉంటాయి. ఆ దెబ్బలు దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే పొందుకుంటావో అవి బలు ఉంటాయండి. ఎట్లుంటాయి తెలుసా? అసలు ఊహకందనటువంటి రీతిలో ఉంటాయి, అద్భుతమైన రీతిలో ఉంటాయి. ఆ పాఠాలను ఎప్పుడైతే నేర్చుకుంటావో ఆ దేవుని దగ్గర నుంచి ఆ దేవుని బిడ్డల స్వరూపంలోనికి నువ్వు మార్చబడతావు. గట్టిగా చెవులు కొట్టి దేవుని గణపరుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో క్రైస్తవునిగా బైబిల్ పట్టుకున్నాగా, దేవుని నమ్ముకున్నాగా ఇక నేను అన్ని రకాలుగా దీవించబడతా అంటే కాదండి. నువ్వు పట్టుకునేది కరెక్ట్, దేవుని నమ్ముకునేది కరెక్ట్, దేవుని మార్గంలో నడవవలసిన విషయంలో దేవుడు చెయ్యి పట్టుకుని నడిపించి దేవుని కుమారులు, దేవుని బిడ్డ ఇలా ఉంటాడని దేవుడు నిన్ను అనేకులకి పాఠాలు నేర్పించే బిడ్డగా, నువ్వు చెబితే విన్న బిడ్డగా, నీ పరిశుద్ధ జీవితాన్ని చూచి అనేకులు నేర్చుకునే విధంగా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలో నువ్వు పొందుతున్నటువంటి శ్రమలో పొందుకున్న దీవెన అనేకులకు చెప్పే విధంగా నిన్ను దేవుడు తయారు చేయాలి అంటే తండ్రి చేత నువ్వు నడిపించబడాలి. తండ్రి ఎలా నడిపిస్తాడో తెలియదు, ఆయన నీ పట్ల ఏ కోరిక కలిగి ఉన్నాడో తెలియదు. ఆ కోరిక చొప్పున నువ్వు ఆయన మార్గములో ఎప్పుడైతే నడవడం మొదలు పెడతావో ఈ 3 దీవెనలు నువ్వు ఎక్కడి పోయినా కూడా నీతో అవి వెంబడిస్తూ వస్తాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. ఆ 3 మాటల్లో ఒక అద్భుతమైన మాట ఒక్కొక్కటి నేను చెప్పగలిగేదానికి ప్రయత్నం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనకు శిక్షార్థులై ఉండ్రి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఇక్కడ మాట చూడండి, తల్లిదండ్రులు మనకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్, వరం. సో వాళ్ళ విషయంలో వాళ్ళు కొడుతూ ఉంటే, వాళ్ళ విషయంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వారు గద్దిస్తూ ఉంటే, వారు దెబ్బలు పడుతూ ఉంటే మనం మౌనంగా వింటూ ఉంటాం, లోబడుతూ ఉంటాం, విధేయత చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని కన్నారు కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి. అయితే తల్లిదండ్రులు నీకు ఆత్మనివ్వలేదే, నిన్ను పుట్టించింది దేవుడు, నిన్ను కలగజేసింది దేవుడు. నీ ఆత్మ విషయంలో బాధ్యత తీసుకునే విషయంలో తల్లిదండ్రులు గద్దిస్తారు, కొడతారు మాత్రమే. కానీ అంతకాడికి ఎక్కువ బాధ్యత ఎవరు తీసుకుంటాడంటే దేవుడు తీసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మీ డైరీలో రాసుకోండి. నీ ఆత్మ విషయంలో దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని తన ప్రణాళికను పూర్తి చేయాలనుకున్నప్పుడు ఆత్మను కాపాడుకునే విషయంలో, ఆత్మను దేవుని దగ్గరికి తీసుకెళ్లేటువంటి విషయంలో, ఆత్మ చక్కగా ఉండాలనేటువంటి విషయంలో ఆత్మల కాపురైనటువంటి దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 10వ వాక్యం, వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించదురు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరికే ఆయన శిక్షించుచున్నాడు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరికే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కొరికే అంట. దేవుడు ఒక వ్యక్తిని శిక్షిస్తున్నాడు. దేవునిచే బాధలు, కొన్ని శ్రమలు నిలబడినప్పుడు దేవుని కొరకు అనుభవిస్తున్నారంటే అది కేవలము ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనకు మేలుకే. మన జీవితంలో ఒక శ్రమ కలిగింది, ఒక బాధ కలిగింది, ఒక భయంకరమైన విరోధం కలిగింది అంటే నిజముగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఒక మేలు నీ జీవితంలో జరగబోతుంది. నన్ను అడిగితే ఒక కిరీటం దేవునికి పెట్టబోతున్నాడండి. ఆ కిరీటము నీకు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది. రాజు కిరీటం పెట్టుకుంటే ఎంత విలువ ఉంటుందో అదేవిధంగా ఒక గొప్ప దీవెనని నీ మీదికి దేవుడు కుమరించాలని, ఒక ప్రత్యేకమైనటువంటి శ్రమను నీ మీదికి పంపించి ఆ శ్రమల ద్వారా నిన్ను దేవుడు ఆశీర్వదించాలని, తన బిడ్డలు ఎటువంటి వాళ్ళంటే పరిశుద్ధులని, తమ బిడ్డలు శ్రమల కొలిమిల నుంచి వచ్చి ఏం నేర్చుకున్నారు తెలుసా? వారు ఏదైతే అనుభవించారో ఆ అనుభవము ఎరే వారికి పాఠాలుగా ఉండాలనేటువంటి ఒక తలంపు కలిగి ఆ శ్రమలోని గొప్ప గొప్ప దీవెనలు పొందుకున్న వారిగా వారు మార్చబడాలని దేవుడి ఉన్నతమైన ప్రణాళిక అని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులకి ఈ యొక్క
దీవెన కావాలి, ఈ 3 దీవెనలు కావాలి అంటే నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, దేవునిచే నడిపించబడే వ్యక్తిగా ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. రెండో మాట చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల మాట వినకపోతే తల్లిదండ్రులు నిన్ను శిక్షిస్తారు, కొడతారు, శిక్షిస్తారు. వాళ్ళకి ఆ బాధ్యత దేవుడు అప్పగించాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, క్రైస్తవ తల్లిదండ్రులు తమ బిడ్డలను శిక్షించకపోతే ఒకరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ బిడ్డల విషయంలో తల్లిదండ్రులు దేవుడు లెక్క అడుగుతాడు. గర్భఫలం యెహోవా ఇచ్చేటువంటి గొప్ప బహుమానం అని వ్రాయబడింది కదా, ఆ బహుమానాన్ని దేవునిలో పెంచకపోతే ఒకరోజు దేవుడు నేను లెక్క అడుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల్లో ఉన్న వారికి దేవుడి యొక్క సేవకుడికి హెచ్చరిక చేస్తున్నా, మీకు ఇచ్చిన బిడ్డల విషయంలో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా పెంచాలి. రెండో మాట చెప్తున్న, తల్లిదండ్రులు చేసిన పాపశాపాలు 3-4 తరముల వరకు దేవుడు తన బిడ్డల మీద వేస్తానన్న మాట ప్రతిదినము గుర్తుపెట్టుకొని నువ్వు నీ ద్వారా నీ బిడ్డలకు శాపాన్ని ఇచ్చే తల్లిగా తండ్రిగా ఉండడం దేవుడి చిత్తము కాదు. నిన్ను జాగ్రత్త పరుచుకున్నట్టయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. అదేవిధంగా ఆత్మలకు కాపరైనటువంటి దేవుడు తన బిడ్డల ఆత్మ తనకు సాక్షులుగా ఉండాలని, రెండోది పరలోకంలో ఉండాలని ఆయన నువ్వు దారి తప్పినప్పుడల్లా నీ మీద ఆయన గద్దిస్తూ ఉంటాడు. నువ్వు సరిచేసేదానికి, చక్కటి మార్గంలో నడిపించడానికి కొన్ని దెబ్బలు కొడుతూనే ఉంటాడు. ఈరోజు పరీక్షించుకో, దేవుడి వాక్యాన్ని విని లోబడకుండా నువ్వు ఉన్నట్లయితే సృష్టికర్త అయిన దేవుని, రెండో మాట చెప్పమంటారా, నిన్ను కలగజేసిన నీ తండ్రిని, మూడో మాట చెప్పమంటారా, నిన్ను కన్నా నీ తండ్రి యొక్క మాటను లెక్క చేయని వ్యక్తిగా నువ్వు ఉంటావు. అది చాలా జాగ్రత్త. నువ్వు ఎదిరించేటువంటి మాట, మూడో మాట చెప్తున్నాను కదా, నిన్ను నీవే నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నడుచుతూ వెళ్ళిపోయేటువంటి మార్గం అది దేవుని చిత్తం కాదు. తండ్రికి లోబడేటువంటి మార్గం మంచి మార్గం. దాన్ని నువ్వు అవలంబించినట్లయితే నీ జీవితం ఎంతో దీవెనకరంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, రాండి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ, చూడండి, ప్రతి శిక్ష కూడా దేవుడి వాక్యం సెలవిస్తుంది, దుఃఖకరముగా కనబడునే కానీ, మళ్ళీ చెప్తున్న ఈ మాటనండి, నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. మరియు ప్రస్తుతమందు సమస్తము దుఃఖకరముగా కనబడును కానీ, దేవునిచే నడిపిస్తున్న వ్యక్తి జీవితంలో అనేక అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు అవన్నీ కూడా ఆ వ్యక్తికి కష్టమైన మార్గాలుగా ఉంటాయి, కఠినమైన మార్గాలుగా ఉంటాయి, శ్రమకరమైన మార్గాలుగా ఉంటాయి, శోధనకరమైన మార్గాలుగా ఉంటాయి, భారమైన మార్గాలుగా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఎంతో 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 భారమైనటువంటి అడుగులు, జీవితము, దినములు, గంటలు, రోజులు, సంవత్సరములు అలా నువ్వు నడుస్తూ ముందుకెళ్ళిపోతుంటావు. ఎటువంటి తెలుసా, అంత భయంకరమైన చెప్తాను. ఎందుకు తెలుసా, నువ్వు వేసే ప్రతి అడుగులో, రెండవది నువ్వు వేసే ప్రతి భారమైన అడుగులో నువ్వు బాధ అనుభవించే కొలది, శోధన అనుభవించే కొలది, దుఃఖము అనుభవించే కొలది, అడుగు వేసే కొద్దీ నీ అడుగు వెనక దీవెన, కిరీటము, ఆశీర్వాదము ఇవన్నీ కూడా దేవుడు దాచిపెట్టాడు. కాబట్టి అవి కొద్ది కాలం మాత్రమే నీకు ఎట్లుంటాయంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి దేవుని బిడ్డలారా, సమస్తమును దుఃఖకరముగా కనబడునే కానీ, సమస్తము దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానమైన ఫలమై ఉన్నది. నీతియు సమాధానకరమైన ఫలము. చూడండి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో అంత భారభరితమైన అడుగులు దేవునితో కలిసి వేసినప్పుడు అలాంటి జీవితము జీవించేదానికి అలవాటు కలిగినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఎప్పుడైతే మార్చబడతాడో, చెమటలు కొట్టి దేవుని కనపరుస్తారో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తికి దేవుడు పెట్టే ఒక అద్భుతమైన కిరీటము ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. ఇది ప్రపంచంలో తల్లిదండ్రులు ఇవ్వలేరు, బంధువులు ఇవ్వలేరు, ఎవరు కూడా ఇవ్వలేరు, అది లెక్క పెట్టి కొనలేరు. రెండవది, అది బంగారుతో, వజ్రాలతో, వైడూర్యాలతో చేయబడేది కాదు. ఆ వ్యక్తి మీదకి దేవుడు పెట్టినటువంటి గొప్ప అద్భుతమైన కిరీటం తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, నీతి సమాధానమును కిరీటము. చెమటలు కొట్టి దేవుని కనపరుస్తారా? దేవుడు నడిపించే వ్యక్తి జీవితంలో అంత గొప్ప దీవెన ఎలా వచ్చింది అంటే, ఆ వ్యక్తి నీతిపరుడు,
ఆ వ్యక్తి నీతిపరుడు అంటే ఆ వ్యక్తి తల మీద ఏముందంట, నీతిమంతుడనే కిరీటాన్ని దేవుడు పెట్టాడు. అందుకే ఆ వ్యక్తి యొక్క జీవితము ఏ విధంగా మార్చబడిందంటే అనేకమైన అననుకూల పరిస్థితులు గుండా తండ్రి అయిన దేవుని చేత దెబ్బలు తింటూ, మేలు చేసి దెబ్బలు తింటూ, రకరకాల విపత్తులను అనుభవించుకుంటూ 8 అడుగు వేల భారభరితమైన జీవితమైన కొన్ని దినములు నడిచాడు. ఆ కొద్ది దినములు నడిచిన తర్వాత ఆ భారాన్ని బట్టి, ఆ బాధను బట్టి, ఆ వేదనను బట్టి, ఆ దుఃఖకరమైన దినములను బట్టి ఆ వ్యక్తి మీదకి దేవుడు ఏమిచ్చాడు తెలుసా? సంతోషకరమైన కిరీటాన్ని ఇచ్చాడండి. ఆ కిరీటమే దేవుని వాక్యం చెప్తుంది, నీతి అను సమాధానకరమైన కిరీటము. నీవు ఎప్పుడైతే దేవునితో తండ్రిచే శిక్షించబడుతూ, సరిచేయబడుతూ, లోబడుతూ ముందుకు సాగడం మొదలు పెడతావో ఆ వ్యక్తికి మాత్రమే నీతి అను సమాధానకరమైన ఒక కిరీటము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఇది అమ్మలు బిడ్డలకు పెట్టుకునేది కాదు, బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డలకు పెట్టుకునేది కాదు, బంధువులు ఏదో తాతలు ముత్తాతలు సంపాదించింది బిడ్డలు పెట్టుకునేది కాదు. ఏ వ్యక్తి అయితే దేవుడిచే నడిపించబడతాడో ఆ వ్యక్తికి దేవుడిచ్చేటువంటి గొప్ప కిరీటము. ఒకవేళ దేవుడి వాక్యానికి విరోధంగా మనము ఎవరు జీవించినా ఆ వ్యక్తి జీవితంలో నీతి అను సమాధానమైన కిరీటము ఆ వ్యక్తి జీవితంలో ఉండదు. ఆ వ్యక్తిని చూస్తానే నేను చెప్పాను, మీకు బాగా తెలుసు, నీతికి ఆపోజిట్, సమాధానానికి ఆపోజిట్. ఆ వ్యక్తికి చూస్తాను ఎప్పుడూ సమాధానమే. ఆ వ్యక్తితో మాట్లాడకండి, పొరపాటును కూడా మాట్లాడాలంటే మన మైండ్ పోద్ది. ఆ వ్యక్తితో మాట్లాడితే కన్నా రకరకాల విపత్తులే. రెండో మాట నీతి. ఆ వ్యక్తితోనా నీతిమంతుడు కాదు, జాగ్రత్త, డేంజర్. మాట్లాడుతున్నామో డేంజర్. ఆ వ్యక్తి యొక్క బ్రతుకును బట్టే ఆ వ్యక్తి మీదికి ఆ నీతిపరుడు అనే కిరీటం, ఆ వ్యక్తి తల మీదికి సమాధానము లేదు, అసమాధానం కలిగిన వ్యక్తి అనే కిరీటం. ఈ రెండిట్లో ఏది మోసుకుంటావో డిసైడింగ్ నువ్వే. ఈ దేవుడి వాక్యం అండి. నువ్వు ఎప్పుడైతే దేవుడిచే గద్దించబడి, సరిచేయబడి, దేవుడు కొట్టేటువంటి ఆ దెబ్బ, కొన్ని పాటలు నేర్పించడానికి దేవుడు వేసేటువంటి ఆ దెబ్బ గట్టిగా ఉంటుంది, నొప్పి ఉంటుంది, అది ఎవరు కూడా తీర్చలేరు. దేవుని దగ్గర మొరపెట్టుకొని ఆయన దగ్గర సమాధానం పొందుకొని ఆ దెబ్బలో గొప్ప గొప్ప అద్భుతమైన పాటలు నేర్చుకున్నప్పుడే నువ్వు చెప్పగలుగుతావు, నేను వెళ్ళిన మార్గం నాకు తెలుసు కాబట్టి నువ్వు ఈ మార్గంలో వెళ్ళకు, ఈ మార్గంలో వెళ్ళని చెప్పగలుగుతావు. చెప్పే స్థితి కావాలన్నావు కదా. కావాలి అంటే నువ్వు అనుభవించాలి. అనుభవించినప్పుడు నువ్వు చక్కగా ఉంటావు, చెప్పే స్థితిలో నువ్వు ఉంటావు. అదే నీకు తెలియకపోతే, అదే నువ్వు అనుభవించకపోతే, అదే నువ్వు దేవుడి మార్గంలో నడవకపోతే చెప్పే స్థితి ఉండదు. చెప్పించుకునే స్థితి, బ్రతుకు దినములలో చెప్పించుకునే స్థితి కలిగిన వ్యక్తిగా ఉంటావా, చెప్పే స్థితి కలిగిన వ్యక్తిగా ఉంటావా? డిసైడింగ్ నీదే. దేవుడి వాక్యం నీ దగ్గరకు వచ్చింది, హృదయంలో చేర్చుకొని పట్టుకొని నా జీవితాన్ని దేవునికి అప్పగించాను. ఇక ఆయన ఎలా నడిపించినా కూడా రెడీ. ఆయన అగ్నిలో నడిపించినా, ఆయన నీళ్ళలో నడిపించినా, ఆయన శ్రమల కొలిమిలో నడిపించిన, ఆయన నిందల మార్గం నడిపించిన, వ్యాధి కూడా నడిపించని, బాధలు కూడా నడిపించని, అప్పులు కూడా నడిపించని, ఏదో దేవుడు నాకు నేర్పిస్తున్నాడు అంతే. నువ్వు అప్పగించబడిన తర్వాత ఆయన వైపు చూస్తూ నువ్వు ఎప్పుడైతే అడుగులు ముందుకేస్తావో ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు ఈ కిరీటాలన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాడు. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని కనపరుద్దామా? రెండవ మాట, కీర్తనలు 119వ కీర్తన 67వ వాక్యం. మనం అనేక మంది ఈ వాక్యాన్ని చదువుకుంటూ ఉంటాం, కానీ ఈ వాక్యము ద్వారా నేర్చుకునే వ్యక్తులుగా మనం ఉండాలండి. నేర్చుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మన జీవితంలో అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం నేర్చుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. పడిపోయే వ్యక్తులుగా కాదు, నేర్చుకునే వ్యక్తులుగా. మనం మొరపెట్టినప్పుడు తప్పక దేవుడు తప్పక దేవుడు విని జవాబిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమ కలగక తలకి దేవుని లెక్క చేయాలి, త్రోవ విడిచాను, నా ఇష్టమైన మార్గం ఎంచుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, దావీదు హృదయం చెడిపోయింది, దావీదు తలంపులు చెడిపోయినాయి. దావీదు ఎప్పుడైతే బెత్షెబతో పాపం చేశాడో, నేను తప్పిదం చేశాను, నేను పాపం చేశాను అనేటువంటి ఒక అతి భయంకరమైన ఆ తప్పిదము, పాపము, చెడు మార్గము అతన్ని పట్టింది. నువ్వు ట్రాక్ తప్పావు, నువ్వు అపవిత్రుడివి, నీలో సమాధానము లేదు, నువ్వు ఒక దొంగవు, నీ ఆత్మ చెడిపోయింది, దేవునికి విరోధంగా జీవించావు అని దేవుని ఆజ్ఞ తప్పినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయాడు, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది, శ్రమ కలగక తలకి నేను త్రోవ తప్పితిని. ఆ ఇష్టానుసారమైన జీవితం జీవించిన వెంటనే దెబ్బ పడింది.
పడిన వెంటనే అయిపోయిన ఆ శ్రమలో దావీదు తట్టుకోలేక మళ్ళీ ఎక్కడికి వచ్చాడు తెలుసా? దేవుని పాదాల దగ్గరకు వచ్చాడు. దేవుని పాదాల దగ్గరకు వచ్చాడు. దేవునితో అంటున్నాడు, ప్రభువా నాకు నూతన హృదయము, హిస్సోపుతో నా పాపములు కడుగు నాయనా అని దేవుని దగ్గర బ్రతిమిలాడే ఇక ఏమన్నాడు తెలుసా? నేను బ్రతుకు దినములల్లా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. బ్రతుకు దినములల్లా నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటా ప్రభా. ఎందుకంటే నా జీవితంలో దేవునికి వాక్యానికి విరోధముగా నేను జీవించినప్పుడు శ్రమ కలిగింది. శ్రమ కలగక తలికి నేను దారి తప్పాను. శ్రమ కలగక తలికి నేను దారి తప్పిన తర్వాత ఏం జరిగిందంటే అద్భుతమైనటువంటి ఆ భయంకరమైన ఊబిలో దేవుడు వేశాడు. నేర్చుకున్న బ్రతుకు దినములల్లా దేవుడి చక్కటి వాక్యానుసారమైన జీవితం జీవించాలి. దేవుడు ఏమనలేదులే, దేవుడు ఏం చేయలేదులే అని ఎప్పుడైతే దేవుడి వాక్యానికి విరోధముగా దావీదు నడవడం మొదలుపెట్టి ఏం కావాలి అనుకున్నాడు? శ్రమ వచ్చి పడిందండి. శ్రమ కలగక తలికి దారి తప్పాడు. శ్రమ వచ్చిన వెంటనే కీర్తనకారుడు అనుకున్నాడు, ఇప్పుడు నీ వాక్యమును బట్టి, నీ వాక్యమును అనుసరించి ఒక మంచి నడక నీ జీవితంలోకి రావాలి అంటే దేవునిచే నడిపించబడాలి. దేవునిచే నువ్వు నడిపించబడినప్పుడే చక్కటి మార్గములకి దేవుడు నేను నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మాత్రమే చెప్పగలుగుతావు, దేవుడు నన్ను చక్కటి మంచి మార్గములకి నడిపించాడు. చక్కటి మంచి మార్గంలోకి దేవుడు నన్ను నడిపించాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. ఈ మాట చూడండి, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. యోబు తన జీవితంలో అనేక మార్లు శోధించబడిన తర్వాత, అనేక పరిస్థితుల గుండా శోధించబడిన తర్వాత యోబు చెప్తున్నాడు, నేను శోధించబడ్డాను. ఎవరిచే తెలుసా? దేవునిచే శోధించబడ్డాను. నా మాట మారాలి, నా తలంపులు మారాలి, నా అడుగులు మారాలి. అతి భయంకరమైన పరిస్థితులు భూమి మీద నా చుట్టుకున్నా కూడా దేవుడు నన్ను శోధించి ఒక మంచి అద్భుతమైనటువంటి వ్యక్తిగా దేవుడు నన్ను నిలబెట్టాలనుకున్నాడు. ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా దేవుడు నన్ను చూడాలనుకున్నాడు. ఆ చూచే విషయంలో నా జీవితంలో ఏం జరిగిందంటే, దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె మార్చబడ్డాను, బంగారులాగా మార్చబడ్డాను. ఒక మంచి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. బంగారు కాడికి విలువైన జీవితం, బంగారు విలువైందంటే బంగారు కాడికి విలువైన ఒక పరిశుద్ధమైన జీవితము దేవుడు నాకు అనుగ్రహించాడు. గమనించండి, పరిశుద్ధమైన జీవితం కావాలి అనుకున్నప్పుడల్లా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయము, ఆయన నిన్ను శోధిస్తాడు. నువ్వు కరెక్ట్ అయిన వేలో వెళ్తున్నావా లేదా పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. దేవుని భయము నీకున్నట్లయితే దేవుని బిడ్డలారా, నీ జీవితము మరొకసారి చెప్తున్నా, ఒక పరిశుద్ధమైన అద్భుతమైన గొప్ప జీవితంగా మార్చబడుతుంది దేవుని భయం నీలో ఉంటే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది చూడాలన్నా, ఏది మాట్లాడన్నా, దేవుడిచ్చిన ఈ శరీరము, దేవుడిచ్చినటువంటి ఈ శరీరము దేవుడి ఆలయము కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూచుకుంటావు, పరిశుద్ధంగా చూచుకుంటావు. ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలని తీర్మానం తీసుకుంటావు. యోబు తన జీవితంలో ఎప్పుడైతే అలా జీవించడం మొదలుపెట్టాడో, యోబు అంటున్నాడు, నువ్వు నన్ను శోధించిన తర్వాత నన్ను సువర్ణం వలె, బంగారం వలె నన్ను మార్చావు. ఇది జీవించే జీవితాన్ని బట్టి మనకు వచ్చే గొప్ప పేరండి. మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా నడిచినట్లయితే మన జీవితానికి ఒక పెద్ద పేరు వస్తుంది, అపరిశుద్ధుడు అని. అందుకే మన జీవితాన్ని మనము దేవుడికి ఇష్టకరంగా మలుచుకొని ఆయన మార్గములో నడవడం మొదలుపెట్టినట్లయితే నువ్వు వెళ్ళే మార్గము నీకు తెలుస్తుంది. రెండవది, ఆ మార్గాల్లో ఎన్నో భయంకరమైన విపత్తులు ఎదురైనా కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక సువర్ణమైనటువంటి జీవితం. శోధనలో నుంచే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్ను శోధించిన తర్వాత నీ జీవితము, దేవుని వాక్యం సెలవిస్తుంది, సువర్ణము వలె కడగబడుదును. అద్భుతంగా ఆ శోధనలు నిన్ను సువర్ణం వలె కడగడం మొదలు పెడతాయి. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రాలను, వందనాలను చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుడి వాక్యం ఎంతోమంది అయితే వీక్షించారు నాయన. తండ్రి, నీ వాక్యము వారి హృదయములడికి చొచ్చుకుపోవాలయ్యా. నువ్వు ఏ విధంగా వారిని తండ్రి సువర్ణము వలె మార్చి పరిశుద్ధులుగా నిలబెట్టాలనే ఆశ కలిగి ఉన్నావో
తండ్రి ఆ బిడ్డను కలగజేసిన దేవుడు, ఆ బిడ్డ పట్ల ఆత్మ పట్ల సర్వ అధికారం కలిగిన దేవుడు, ఆ బిడ్డను పరలోకములో ఉండాలని చూసేటువంటి దేవుడు, ఆ బిడ్డ క్రీస్తు బిడ్డ, దేవుని బిడ్డగా పరిశుద్ధుడిగా ప్రపంచానికి చూపించాలని అయ్యా ఆలోచన కలిగిన దేవుడు. ఎంతమంది నీ ఆలోచన చొప్పున వాక్యం ఇవి నడుచుకుంటున్నారు తండ్రి. అయ్యా వారు లోబడుతున్నారో వారిని చూచిన దేవుడు, వారికి ఉన్న కష్టాలను, కన్నీలను, వేదలను, భారభరితమైన ప్రతి అడుగులను చూచిన దేవుడు. వారి కొరకు నువ్వు దాచిపెట్టిన దీవెనలను బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వెలకట్టలేని వందనాలు. ఒక పరిశుద్ధమైన జీవితం కొరకు నాయన ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ ఎన్ని శ్రమల గుండా వెళ్తారో నాయన, ఆ శ్రమలలో వాళ్ళు కడగబడుదురుగాక నాయన, వారు పరిశుద్ధ పరచబడుదురుగాక నాయన. శ్రమల మార్గములో ఎంతమంది వెళ్తున్నారో నాయన, ప్రతి బిడ్డ జీవితంలో కూడా నాయన దేవుని దగ్గర నుంచి గొప్ప సమాధాన నీతికరమైన కిరీటములు వారు పొందుకుందురుగాక అని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో పరిశుద్ధాత్ముడా నీవే ఒక బలమైన రీతిగా పని చేయండి. ఈ రోజు నుంచే వారిని తాకండి, వారిలో నివాసం చేయండి. ఆ శరీరాన్ని వెలపెట్టి కొన్నవుతాయినా నీ శరీరము దేవుని ఆలయమండు. నీ బిడ్డల శరీరము దేవుని ఆలయం అయితే, నువ్వు వెలబెట్టి కొన్న దేవుడు అయితే అయ్యా ప్రతి బిడ్డను నీ కంట్రోల్లోకి తీసుకున్న తండ్రి. దేవుని బిడ్డలు ఎలా ఉంటారో అలాంటి అద్భుతమైన పరిశుద్ధమైన జీవితం ఈ వాక్యమైన ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. క్రైస్తవులంటే పరిశుద్ధులని తండ్రి నీ బిడ్డల ద్వారా నీ ఘననామానికి మహిమ కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నిజముగా మొరబెట్టి వారి ప్రార్థన విని జవాబిస్తాన్నావు కదా నాయన. ప్రతి ప్రార్థన కూడా జవాబిచ్చి మెండైన కృపతో నీ బిడ్డలను తండ్రి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.